రైతే రాజు రైతే రాజు రైతే రాజు. హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మదనూరు గ్రామం కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. యాక్చువల్గా మనం గంగి గోవు పాలు గరిటెడైన చాలు అంటాం. ఆ గంగి గోవు పాలు గరిటెడైన చాలు అంటే ఇదే అండి, కపిలావు. ఈ కపిలావు మీరు మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ కపిలావు ప్రాశస్త్యం గురించి మనం చాలా విన్నాం. అలాంటిది కపిలావు ఇప్పుడు కనిపించడమే చాలా రేర్గా అయింది. అలాంటి ఆవును మన ప్రవీణ్ గారి ఫామ్లో ఉంది. దాని గురించి డీటెయిల్స్ తీసుకుందాం. దీన్ని ఎలా పెంచుతున్నారు, దీనివల్ల యూజెస్ ఏంటి కనుక్కుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత కపిలావుని చూస్తున్నాం సార్. ఇది మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సార్? ఇది మీరు చూస్తుంది కపిలా గోవు. యాక్చువల్లీ ఇది నా దగ్గర అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చింది సార్. నేను ఒక వర్క్ పైన నాందేడ్ వెళ్తుంటే ఒక ఫార్మర్ మార్కెట్కి తీసుకెళ్ళేసి కరెక్ట్గా రేట్ రాలేదన్నట్టు తీసుకెళ్తుంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి దీన్ని తీసుకుందామనే ఆలోచనతో చాలా తిరిగాను. కానీ ఆ దేవుడి దయతో నాకు అదృష్టంతో నేను ఏదో వర్క్లో వెళ్తుంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్లీ అనిపిస్తే అతను సేల్ చేస్తానన్న. అతను చేసిన డిమాండ్కి నేను మించే ఇచ్చాను. అది అమౌంట్ నేను చెప్పలేను కానీ చాలా అమౌంటే. కాకపోతే ఇదే ఎందుకు నేను కోరుకున్నానంటే నాది ఒక యాక్చువల్లీ NLM ఫామ్ ఉంది, షీప్ అండ్ గోట్ ఫామ్, బ్రీడింగ్ ఫామ్ సార్. ఒక పాజిటివ్ సైన్ ఇస్తుంది సార్ ఇది. యాక్చువల్లీ దీంతో మనకేం మిల్కింగ్ మీద బిజినెస్ చేద్దాం అన్నట్టు ఏమి ఉండదు. ఇది ఒక పాజిటివ్ అంటే దేవుడే మనతో ఉన్నట్టు ఒక ఇది అన్నట్టు సార్. దీని పేరు నేను వచ్చేసి గౌరీ అని పెట్టాను. గౌరీ అంటే పిలిస్తే వస్తుంది. గౌరీ దా దా పిలిస్తే వచ్చేస్తుంది ఇలా సార్. దీనికి ఏజ్లో కొన్నారండి? ఇది ఫస్ట్ లాక్టేషన్ సార్. అంటే 4 years అయిపోయింది. యాక్చువల్లీ పెద్దగా ఉన్న ఆవే అంటే ఫస్ట్ లాక్టేషన్ సూడు మీద ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. కాకపోతే ఇదంటే నాకు ప్రాణం, నాకే కాదు మా ఫ్యామిలీకి కూడా. మేము ఏది మంచి పని అయినా ఏదైనా చేయండి సార్, ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము దేవుడు. అదే సార్. అయితే దీని నుంచి మనకు వచ్చేది మిల్కింగ్ అనేది ఏమి ఉండదు. కాకపోతే దీని పాజిటివ్ సైన్స్ అనేది మనం చాలా అంటే మనం హిందూయిజంలో చాలా ఇది చేస్తాం. అవును, కపిలావు అంటే మన పురాణాల్లో కానీ. అవును సార్. అయితే దీని స్టోరీ ఏంటంటే చాలా మంది మీ దగ్గరికి వచ్చేది కావాలని అడిగారు సార్. మీరు ఇవ్వలేదు. చాలా అడిగారు సార్. అంటే మా ఇక్కడ నాది ఫామ్ విజిట్కి వచ్చినప్పుడు కలెక్టర్ సార్ వల్ల వచ్చారు సార్. వాళ్ళు కూడా ప్రవీణ్ ఇది నాకు కావాలంటే నేను ఇయ్యలేను సార్. 1 year అడిగినా ఇయ్యను సార్ అని చెప్పిన. వాళ్ళు చాలా అని చెప్పారు, 10 lakhs అట్లా. కానీ నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు, కానీ దీని వాల్యూ వేరే ఉంటుంది సార్. అంటే ఈ గోవు గురించి తెలిసిన వాళ్ళు ఎంతైనా డబ్బులు పెడతారు, కానీ ఇది డబ్బుల కోసం కాదు, మనకు ఒక పాజిటివ్ గా ప్రేమ సార్. ఒక దేవుడి దగ్గర దేవుడు మనతో ఉన్నట్టు ఉంటుంది సార్. ఓకే. అంటే దీనికి మామూలుగా ఎలాంటి దానా అంటే మన మామూలుగా దానా అయింది సార్. మార్నింగ్ పల్లి చెక్క ఇస్తాము, ప్లస్ దీనికి ఏం కట్టేసి ఏమి ఉంచాము, గ్రేజింగ్ లో అక్కడ గార్డెన్ లోనే వదిలేస్తాం సార్. దాన్ని ఇష్టమున్నంత సేపు తినేసి వచ్చేసి మళ్ళీ షెడ్ లో ఉంటది అంతే. కానీ దానికి ఫ్రీడమ్ అనేది ఫ్రీ బర్డ్ గా అంటే ఫ్రీడమ్ అనేది ఇచ్చేసాం. మీరు పిలిస్తేనే వస్తుంది సార్. దీనికి మిల్క్ అంటే ఎంత ఇస్తుంది? దీని మిల్క్ అనేది చాలా తక్కువ సార్, 1/2 liter మాక్సిమం. దీని బేబీకి కూడా సరిపోవు సార్ యాక్చువల్లీ. అయితే కపిల గోవు బ్రీడర్ దొరికితేనే ప్యూర్ జీన్ గా వస్తుంది. కాకపోతే మా దగ్గర దొరకట్లేదు కాబట్టి సిమెనే ఇస్తున్నాం. ఇక దాని వచ్చే కాఫ్కు కూడా సరిపోతలేదు. సో మేము పైనుంచే ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి కపిల గోవుకు అదే మిల్క్ అనేది తక్కువ ఉంటుంది సార్. ఇది ఓన్లీ మనం మోస్ట్లీ అభిషేకాలకు అలా యూజ్ చేస్తాం సార్. ఇప్పుడు ఎన్ని దూడలు? ఇది 4 ఈతలు అయినాయి సార్. అయినా స్టిల్ యాక్టివ్గా ఉంటుంది సార్. ఉన్నాయా 4 ఈతలు దూడలు? ఉన్నాయి సార్, లోపల ఉన్నాయి. గ్రేట్. దాన్ని అంటే ఒక హిందూయిజంలో భాగంగా ఒక దేవుడి ప్రతిరూపంగా భావించి మీరు అలా ఫ్రీగా వదిలేశారు. అది మీ ఇంట్లో ఆడపిల్లగా గౌరీ అని. ఇది వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది సీరియస్లీ. ఇది నేను అంటే ఒక ఫెయిల్యూర్ స్టేజ్ నుంచి బయటకు రావడానికి రీజన్ ఇది కూడా అనుకుంటా. సెంటిమెంట్ చాలా సెంటిమెంట్ సార్. అంటే ఇంకోటి దీంట్లో స్టోరీ చెప్తాను సార్. యాక్చువల్లీ నేను ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అప్పుడు తీసుకొచ్చాను.
ఫ్రెండ్ సర్కిల్గా ఇట్లా అందరు కూర్చొని ఉన్నాం. అప్పుడు వైన్స్ టెండర్స్ పడ్డాయి సార్. వైన్స్ టెండర్ పడితే మా ఫ్రెండ్స్ అన్నారు ఊరికే మనం కూడా ఒక టెండర్ వేద్దామంటే ఎందుకులే పోని అది మనకు రాదు అన్నట్టు మనం ఇది ఉండే. అయితే ఫ్రెండ్ ఒక 3-4 ఫ్రెండ్స్ మేము టైంపాస్కి అనేది ఒక 50,000తో ఒక టెండర్ వేసాం. అంటే ఒకటే డీడీ ఇట్లా వేసామో లేదో మాకు రాదని తెలుసు సార్, కానీ టెండర్కి ఊరికే చూద్దాం అన్నట్టు వెళ్ళినాం. ఓకే, అంటే డబ్బులు కూడా తీసుకెళ్ళాలి, వస్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది. అక్కడ 20 lakhs మినిమం కట్టాలి. ఇది వేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ యాక్షన్లో అన్ఎక్స్పెక్టెడ్లీ నా నంబర్ వచ్చేసింది. అంటే ఇది వచ్చిన అదే అక్కడ నాకు వైన్స్ తగిలింది, ఇక్కడ ఇది బర్త్ ఇచ్చింది ఒక చిన్న కాఫ్కి. ఓకే, అయితే దీనిది 3 హిస్టరీ సేమ్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైము టెండర్ వచ్చింది, రెండోసారి ఈనినప్పుడు మా సిస్టర్కి పాప పుట్టింది అదే రోజు. మళ్ళా థర్డ్ టైం ఏమో మా పెద్దనాన్న సడన్గా ఎక్స్పైర్ అయిన 5 minutesకి మళ్ళీ ఇంకొక డెలివరీ. అంటే ఇట్లా 3-4 ఇచ్చినాయి అన్ని, దానికి ఏదో ఒక రీజన్ ఉంది. ఓకే, అంటే అంటే దీనికి మీకు ఏదో సంబంధం ఉంది అన్నట్టు, కాబట్టి మీకు ఆ రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే అంటే మనకు ఏదైతే మనం గో రక్షణ మన హిందువుల్లో గోవులను ఎలా రక్షించాలో అందులో కపిల ఆవు దగ్గర ఉందంటే మీరు అన్నట్లు మీరంటే ఎంత సంతోషంగా దాని రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఎందుకంటే కపిల గోవు మనం చూడడమే చాలా రేరు, అలాంటిది మీరు దాన్ని చాలా ఇంట్లో బేబీ లాగా పెంచుకుంటున్నారు. కపిలావు గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్పారు, చాలా థ్యాంక్ యూ అండి. చూశారు కదా కపిలావు హిస్టరీ ఎంత ప్రేమగా పెంచుతున్నారు. ఆ గోవులు రక్షించాలనే సిద్ధాంతంతో ప్రవీణ్ గారు బిజినెస్ పరంగా కాకుండా తన ఇంట్లో ఒక పాపలాగా గౌరీ అంటేనే పిలుస్తూనే ప్రేమగా వస్తుంది. కాబట్టి ఈ స్టోరీలో మనం ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఎంత ప్రేమతో గోవులను పెంచుకుంటున్నారో అలా మనం కూడా హిందువులుగా పుట్టేందుకు గోవులను రక్షించుకోవాలనే నినాదంతో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ అండి. ఓకే సార్.